ఖర్చు పెడుతుంది. మీరందరూ చూసినారు, మొన్న కూడా పోయిన సంవత్సరము మన ఇక్కడ 50,000 టీచర్ల భర్తీ చేయడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు చెప్పాలి అన్ని చోట్ల కూడా ఈ 2 సంవత్సరాల్లోనే మనము 1,00,000 ఉద్యోగాలు కల్పించినాం. 1,00,000 ఉద్యోగాలతో పాటు మళ్ళీ ఒక 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చే నెల. మనము ప్రజలకు కూడా ఏదైతే మనము రేషన్ కార్డు ఇచ్చినామో వాళ్ళందరికీ కూడా వచ్చే నెల నుంచి పెన్షన్లు కూడా ఇచ్చే ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మనం గట్టిగా అందరికీ చెప్పొచ్చు అన్నమాట. మనమే పెన్షన్లు ఇస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి రేషన్ కార్డు ఇచ్చిందని చెప్పి మీరందరూ కూడా ఈ ఎలక్షన్లో ప్రచారం చేయాలి. ఒకటే ఒక పిలుపు, మళ్ళొకసారి విభేదాలు పక్కకు పెట్టండి. మనం అందరం నాయకులం కలిస్తే డెఫినెట్లీ మనం గెలవచ్చు. నేను ఈరోజు ఇది 3వ మీటింగ్ అనమాట. ఇస్నాపూర్లో ఒకటి, మన జిన్నారంలో ఒకటి, ఇక్కడ ఒకటి. నిజంగా కార్యకర్తల జోష్ ఏదైతే చూస్తున్నానో నాకైతే నమ్మకం కలిగింది. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ స్వీప్ చేస్తుంది. సో మీరు ఈ జోష్ ఇట్లనే కొనసాగాలి. ఈ జోష్ ఉన్నప్పుడే ప్రజలలో కూడా నమ్మకం వస్తుంది. లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని చెప్పి ఈ వర్డ్ టు మౌత్ ప్రచారం కూడా చేసేది అవసరం ఉంది. సో మీరందరూ కూడా ఇట్లనే కష్టపడి మన పార్టీ ఏదైతే ఉందో ఇంకా 3 సంవత్సరాలు సత్తాలో ఉంటాము. మన నాయకులకు, మన కార్యకర్తలకు మనము నిజంగా న్యాయం చేసే వ్యవస్థలో మనం అందరం కూడా ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను.